ఈ రెడ్ కలర్తో మార్క్ చేసిన ప్రతి ప్లేయర్ ఏంటంటే ఆ గ్రౌండ్లో మంచి పర్ఫార్మెన్సెస్ లేవని, అండ్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది గుడ్ అని. సో ఈ వీడియోలో లైక్ పర్ఫార్మెన్సెస్ అట్ చిన్నస్వామి స్టేడియం, ఈ గుజరాత్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో చిన్నస్వామి స్టేడియంలో వాళ్ళ కంప్లీట్ పర్ఫార్మెన్సెస్ ఇవి బ్యాటర్స్వి, అండ్ అదే ప్లేయర్స్వి అగెనెస్ట్ ఆర్సీబీ చిన్నస్వామి గ్రౌండ్లో ఎలా పర్ఫామ్ చేసిరని. సో ఇదేదైతే ఉందో ఓవరాల్గా చిన్నస్వామి స్టేడియంలో వీళ్ళు ఆడిన మ్యాచెస్, వాళ్ళ పర్ఫార్మెన్సెస్, ఇదేదైతే ఉందో గుజరాత్ టైటన్స్ వాళ్ళు అగెనెస్ట్ ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో ఆడిన డేటా ఇది. సో ఇప్పుడు వీడియో చూసుకుంటే మనకి ఫస్ట్ సుదర్శన్ ఒక్క మ్యాచ్ ఆడిండు చిన్నస్వామి స్టేడియంలో, 6 రన్స్కి అవుట్ అయ్యిండు. సో యావరేజ్ జస్ట్ 6 ఉంది, స్ట్రైక్ రేట్ కూడా బాగాలేదు. బట్ ఒక్క మ్యాచ్తో మనం ఒక ప్లేయర్ని డిసైడ్ చేయలేం కాబట్టి నేను ఆ ప్లేయర్ని ఏం కూడా మెన్షన్ చేయట్లేదు. సాయి సుదర్శన్ ఈజ్ ఏ టాలెంటెడ్ ప్లేయర్. సో అది పక్కన పెడితే బట్లర్ కంప్లీట్లీ ఆ గ్రౌండ్లో 4 మ్యాచ్స్ ఆడితే జస్ట్ 18 యావరేజ్ ఉంది. అంటే ప్రతి మ్యాచ్లో అట్లీస్ట్ 20 రన్స్ కూడా కొట్టలేకపోతుండు. అంటే ఆ గ్రౌండ్లో పర్ఫార్మెన్సెస్ మంచిగా లేవు. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ కంపేర్ చేసుకుంటే చూసుకోండి, సేమ్ పర్ఫార్మెన్సెస్ వర్సెస్ ఆర్సీబీ. అంటే 4 సార్లు కూడా ఆ గ్రౌండ్లో బట్లర్ ఆర్సీబీకి అగెన్స్ట్గా ఆడిండు, సేమ్ పర్ఫార్మెన్సెస్. అంటే మ్యాక్సిమం ఈ మ్యాచ్లో బట్లర్ లెస్ స్కోర్స్కి అవుట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని దీని అర్థం. నెక్స్ట్ కమింగ్ టు షారుఖ్ ఖాన్ ఒక మ్యాచ్ ఆడి 37 రన్స్ స్కోర్ చేసిండు, స్ట్రైక్ రేట్ కూడా బాగుంది. సో హిట్టింగ్ చేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయని చెప్పొచ్చు షారుఖ్ బ్యాట్ నుండి. నౌ టెవాటియా గ్రీన్ కలర్లో ఉన్నాడు, ఎందుకంటే మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయని అర్థం. 4 ఇన్నింగ్స్ ఆడి ఇక్కడ 53 రన్స్ కొట్టి 53 యావరేజ్ ఉంది. ఓకే, సో 143 స్ట్రైక్ రేట్ ఉందంటే ప్రతి మ్యాచ్లో అట్లీస్ట్ ఒక 50 కొడుతున్నాడు అని అర్థం. అంటే నాట్అవుట్గా ఉంటున్నాడు, మంచిగా ఆడుతున్నాడు అని దీని అర్థం. ఓకే, దెన్ రషీద్ ఖాన్ చూసుకుంటే బ్యాడ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. 2 ఇన్నింగ్స్లో జస్ట్ 19 రన్స్ కొట్టి 9.5 మాత్రమే యావరేజ్ ఉంది ఇక్కడ. ఓకే, 118 స్ట్రైక్ రేట్ ఇది చూస్తే. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి, స్ట్రైక్ రేట్ 100 ఉంది అంటే ఒక్క బాల్కి 1 రన్ కొడుతున్నాడు. 9.5 అంటే ప్రతి మ్యాచ్లో అట్లీస్ట్ 10 రన్లు కూడా కొట్టట్లేదు రషీద్ ఖాన్ 2 మ్యాచ్స్ ఆడితే. సో ఈ మ్యాచ్లో బ్యాటింగ్ నుంచి పెద్దగా మీరు రషీద్ ఖాన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమి ఉండకపోవచ్చు. బట్ గిల్ చూసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్. 4 మ్యాచ్స్ ఆడిండు, 114 స్కోర్ చేసిండు, 114 యావరేజ్ ఉంది, 178 స్ట్రైక్ రేట్ ఉంది. బ్రిలియంట్ హిట్టింగ్ చేస్తుండ గ్రౌండ్లో. సో ఇందులో కీ ప్లేయర్స్ ఎవరన్నట్టు దీని అర్థం టివాటియా అండ్ గిల్, ఈ ఇద్దరు బ్యాటింగ్ సెక్షన్లో గుజరాత్కి కీ ప్లేయర్స్ కాబోతున్నారు. దెన్ చిన్నస్వామిలో వర్సెస్ ఆర్సీబీ చూసుకుంటే టివాటియా 3 ఇన్నింగ్స్లో 18 రన్స్ స్కోర్ చేసిండు, జస్ట్ 100 యావరేజ్ ఉంది. అంటే అగెన్స్ట్ ఆర్సీబీ మంచిగా పర్ఫార్మెన్సెస్ లేవు. బట్ చిన్నస్వామి స్టేడియంలో ఓవరాల్గా తనకి బాగానే ఉంది యావరేజ్, బట్ అగెన్స్ట్ ఆర్సీబీ ఫెయిల్ అవుతున్నాడు. సో తక్కువ రన్స్కి అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని దీని అర్థం, ఎందుకంటే అగెన్స్ట్ ఆర్సీబీ స్ట్రగుల్ అవుతున్నాడు కాబట్టి. ఓవరాల్గా బాగుంది, బట్ ఇక్కడ చూసుకుంటే అగెన్స్ట్ ఆర్సీబీ స్ట్రగుల్ అవుతున్నాడు. రషీద్ ఖాన్ చూసుకుంటే ఒక్క ఇన్నింగ్ ఆడి ఇక్కడ ఫెయిల్ అయ్యిండు, 82 ఓవరాల్గా కూడా ఇక్కడ ఫెయిల్ అవుతున్నాడు. సో మోస్ట్ లైక్లీ బ్యాటింగ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. సో హెడ్ కూడా గిల్ 196 స్ట్రైక్ రేట్ ఉంది, 112 రన్స్ స్కోర్ చేసిండు. సో ఇక్కడ బాగుంది. ఓవరాల్గా మీకు అర్థమైంది ఏంటి, గిల్ టివాటియా హెడ్ టు హెడ్ ఆ గ్రౌండ్లో బాగుంటే గిల్ ఓవరాల్గా కీ ప్లేయర్ కూడా పోతున్నాడు. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన డేటా.